ఇమీడియట్ గా అధికారుల ఫోన్ కొట్టినా. ఏమైతుంది సార్ అక్కడ అంటే, నేను హైదరాబాద్ లో ఉన్నాను, మల్లికార్జున్ ఈ గారు అన్నారు, నాకు నోటీస్ సర్వ్ చేసిన. సార్ నేను రిప్లై రాసిన, ఐ హావ్ గివెన్ ఏ రిప్లై నోట్ టు యూ, నాకు రిప్లై చేయకుండా ఎట్లా చూస్తారని నేను అడిగితే నాకు సంబంధం లేదు అన్నాడు. ఏం సంబంధం లేదు సార్, మీరే కదా నోటీస్ సర్వ్ చేసిందని అడిగిన. దాని తర్వాత నేను అక్కడ ఉన్న డీకి ఫోన్ చేసిన, నేను హైకోర్టు ఉన్నా సార్, నాకు కేసు ఉంది, నాకు అక్కడ పోట్లేదు అన్నాడు. నేను ఆర్డీఓ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేడు, ఎంఆర్ఓ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేడు సార్, కలెక్టర్ ఫోన్ చేసినా డీసెన్ గారు చేస్తే నేను కూడా అక్కడ లేను సార్. నా పోలీస్ ప్రొటెక్షన్ అడిగినంటే సార్ నాకు నోటీస్ సర్వ్ చేయకుండా, నాకు కాల్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఖాళీ ఎట్లా చేస్తున్నారు నా సామాన్లు, నా విలువైన సామాన్లు ఉన్నాయి, 80 లక్షల విలువ చేసే సొత్తుంది, వాళ్ళు పాస్ చేసి దే విల్ ఈవెన్ రిమూవ్ దట్, మీరు కొంచెం నాకు అవకాశం ఇవ్వండి నేను వస్తున్నా అని చెప్తే, లేదు సార్ అక్కడ ఆర్డీఓ గారు ఉన్నారని చెప్తాను. ఐ హ్యావ్ కాల్డ్ ఆర్డీఓ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, నేను అది కూడా చూపించిన ఒకసారి, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్డీఓ గారికి కాల్ చేసి ఆయన అదే కాల్ చేశారు. ఐఎమ్ షోయింగ్ సార్, ఇక్కడ 6 నుంచి 8:30 దాకా ఐఎమ్ కీపింగ్ ఆన్ కాలింగ్ దమ్. సో వాళ్ళు లేపలే. కలెక్టర్ గారికి చేసిన ఇన్ ద సేమ్ వే, సార్ మీరెందుకు చేస్తున్నారు మేడం, అక్కడ మీరు నాకు నోటీస్ సర్వ్ చేయలేదు, దే హ్యావ్ నో అథారిటీ అని చెప్పడానికి కలెక్టర్ గారికి కూడా చేశారు. సరే మీరు చూడండి క్లియర్గా, నేను ఏమంటున్నా, అక్కడ మీకు ఎవరో ఇచ్చిన దాని గురించి మీరు ఇబ్బంది పడకండి, ఐఎమ్ నాట్ సేమ్ అదే టైం నుంచి 8-12 దాకా చేస్తున్నారు, ఎవరు లేపలే. నేనేమన్నా, అరే స్థానికంగా ఎవరు ఉన్నారో ఇమీడియట్గా అక్కడ పోయి సామాన్లు కనీసం నా భద్రపరిచి తీసుకురండి, లేకపోతే నేనే అక్కడికి వస్తున్నా తీసుకొచ్చుకున్నాం అని చెప్పిన తప్ప ఇక్కడ ఎట్లాంటి ఎరగేసి కానీ ఈ రోజు వరకు నా మీద ఒక్క ఎలక్షన్ కమిషన్ కానీ నార్మల్ కేసు కానీ ఏది లేదు, నేను ఎవరు జోలికి పోలే. అట్లాంటి నా సొత్తుని ఎప్పుడైతే వాళ్ళు బయటకు తీసుకొచ్చి బయట తీసేస్తున్నారో నేను ఉండి తీసుకొద్దామని చెప్పిన. నేనేమంటున్నా, హాలియా ఈతల్ని ఆపి నన్ను ఆపంగానే ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తే మీరెందుకు జమ అయ్యారు అంటే, నేను ఇక్కడ ఆపితే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేని మొన్నటిదాకా వీళ్ళందరూ రారా, దగ్గరున్న వాళ్ళు వచ్చినారు. నేనేమంటున్నా, గొడవ చేయడం కాదు సార్, నేను మళ్ళీ కూడా చెప్తాను. ఆర్డీఓ గారికి ఇప్పుడే ఫోన్ చేసిన, ఆర్డీఓ గారు ఏమన్నారు, ఈరోజు నైట్ తీసుకోవాలా మార్నింగ్ తీసుకోవాలా. ఒక స్థానిక ఎమ్మెల్యేగా మొన్నటిదాకా పనిచేసిన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే రేపైతే 1000 మంది వస్తారు, నా సామాన్లు ఒక్కొక్క గింజ ఎత్తడానికి కూడా చాలా మంది వస్తారు. అందుకే ఇప్పుడే పోయి నా సామాన్లు సార్, నేను ఏమంటున్నా, నా సామాన్లు నేను తీసుకొచ్చుకుంటా సార్, నేను ఏమంటున్నా, నా సామాన్లు నేను తీసుకొచ్చుకుంటా. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు డూ ఎనీథింగ్, ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్ అని చెప్పిన. ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్, ఐ విల్ హ్యావ్ ఎ ప్రెస్ మీట్ ఇన్ మై హౌస్ సేయింగ్ దట్ వాట్ హ్యాపెండ్, ఐ విల్ నెరేట్ ఎవ్రీవన్. అంతవరకే చెప్పిన, ఇంతవరకు ఏం లేదు. మీరంతా మీరు ఏదో చూసుకొని వచ్చినా మాకు ఎవరో చెప్పారంటే నాకు సంబంధం లేని దాని గురించి నాకు అంటగట్టకండి అని చెప్తున్నాను. నేను అప్పటి నుంచి ఇదే వాదన సార్. నేను మళ్ళీ కూడా మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రోజు వరకు being an high court advocate practice for 4 years, seriously saying, I never, beyond the rules I never did. Even he worked under me, seriously saying, I never gone beyond the rules. వీళ్ళకి ఎన్నోసార్లు ఫోన్ చేసినా ప్రతిదీ లీగల్గా ఉంటాను. నేను అందుకే చెప్తున్నా, గొడవ ఏం జరగదు. నా సామాన్లు అక్కడ ఉన్నాయి తీసుకొచ్చుకోవడం వరకే నా బాధ్యత. అది నన్ను తీసుకొనివ్వండి. నాకు ఫోన్ చేయకుండా ఇరిగేషన్ అధికారులు ఒక్కరు కూడా హోల్ డే ఫోన్ చేయకుండా నా తాళాలు పలగొట్టొద్దు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ కంప్లైంట్ ఆన్ దెమ్. నాకు ఫోన్ చేయకుండా వాళ్ళు చేసినందుకు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే అధికారం నాకు ఉంది పోలీసులకు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో ఎలక్షన్ కోడ్ ఉందని తెలుసు. ఇది చేస్తే నాకు ఫోన్ చేయకుండా చేస్తే భగత్ వస్తాడు, ఇది ఎలక్షన్ రూల్స్ లో ఆయన మీద కేసు పెట్టొచ్చు, ఏదో ఒకటి చేసి కేసు పెట్టొచ్చు అన్న దురుద్దేశంతో ఇరిగేషన్ I have given you more than sufficient, right? I have given you more than sufficient. Okay, done. Now tell me whether any notice was served on you or not. No notice is served. No notice is served. Did you give any reply? Sir, నేను ఏమంటున్నా, see, that's what I'm asking. Sir, you just answer me first what I ask you, then we'll go ahead. Who has given me ENSP? That is what I'm trying to say. I have given reply to him. That's what I'm saying. You have received a notice. First And you I have where I didn't give you notice. have received a notice. Sir, వాళ్ళు WhatsApp without notice every reply ఇచ్చారు మీరు. నేను ఏమంటున్నా, without notice every reply ఇచ్చారు మీరు. WhatsApp లో వాళ్ళు నాకు కాల్ చేసి whatever నేను ఏమంటున్నా, నేను రిప్లై ఇచ్చినా ఈ రోజు నాకు కాల్ చేయాలి కదా వాళ్ళు. రైట్, మీరు వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మీరు రిప్లై ఇచ్చారు కదా. రిప్లై ఇచ్చినా దట్ రిప్లై ఇస్ నాట్ ఎంటర్టైన్. దట్ రిప్లై ఒక మాట వాళ్ళు ఇయ్యాలిగా. మీరు వాళ్ళ తరపున ఒత్తాసు తీసుకొని మాట్లాడుతున్నారు సార్. ఎందుకు కాదు ఇరిగేషన్ వాళ్ళు ఒక కాల్ చేయలేదు I am also సార్. ఇరిగేషన్ వాళ్ళు part of this administration. సార్, you are administration. నేను ఒత్తాసు తీసుకోవడం ఏంటి? నేను అదే అంటున్నా. నేను ఒత్తాసు తీసుకోవడం ఏంటి? సార్, ఇరిగేషన్ has no authority. part of this administration. Sir, you are part I am telling you, if you I am a part of this administration. Sir, if you are part of administration, NSP has hand over this whole property to the revenue. Revenue has authority to submit their notice, not irrigation department. See, do you know that? I am going to show the document.
against them. సార్ నేనేమంటున్నా, You go against them, that is but what- you cannot sir, break not the law and compete, order. sir, నేనేమంటున్నా, My concern is sir, law and order. I have to take care of it. నేను ఎలోన్ గా వస్తున్నా. We will stop. నేను హైదరాబాద్ We will stop. It's our right. We will stop. సార్ నేను హైదరాబాద్ You have to cooperate. Sir, నాకు Gentleman, ఏమంటారు? see, Sir, you are sir, నేను మళ్ళా కూడా respected. You are a respected man. Sir, that is what you I'm are trying an to say. ex-MLA నా here. sir, We నా regard సామాన్లు you. తీసుకోద్దా? We respect you, నా but సామాన్లు తీసుకోద్దా? you have to abide తీసుకోవచ్చు. by the law. మరి అదే కదా సార్. 1 minute. You have to abide నా by the sir, law. sir, You నా have to సామాన్లు abide by the law. Sir, There is 30 sir, police act in the district. I am first telling you. There is a 30 police act in the district. This gathering is not allowed. సార్ వీళ్ళే వచ్చారు. See, that's what I am saying. You asked the CI. That's what I am saying. I was alone. You have to I was alone dispose when they them. stopped. If you are a law-abiding Sir, citizen, వాళ్ళు వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతారు? కానీ you- నేను if you are వెళ్ళిపోతాను. see, Sir, if you are, నేను- otherwise we will reach a case. Sir, నేను- No question about అందుకే you. వెళ్తా అంటున్నా. Otherwise we will reaching a case. నేను అదే అంటున్నా. No question about you. We నేను don't ఏమంటున్నా? allow you to go. Sir, నేను అదే We are అంటున్నా. taking you into Sir, private నేను అదే అంటున్నా. custody. వాళ్ళు వెళ్ళరు. Gentleman, we Sir, are నేను వెళ్తా taking కదా you into వెళ్ళేది. private custody. Sir, నేను- You are practicing advocate. You know what is Sir, the నేను power of ఏమంటున్నా? 151 CRPC. నేను ఏమంటున్నా? Under section 151 CRPC, నేను ఏమంటున్నా, sir? we are taking you into custody. లీగల్ పాయింట్ ఇక్కడే కావాలంటే అది రికార్డ్ జానిటర్ లీగల్ పాయింట్ ఇక్కడే కావాలంటే నా క్వార్టర్స్ E19 NSP వాళ్ళు అలాట్ చేశారు. జానారెడ్డి గారికి అలాట్ చేసినారు. వేరే చిన్నపరెడ్డి గారికి అలాట్ చేసినారు. ఎక్స్ఎం ఈ రోజుతో అయిపోతున్నటువంటి ఎంపీ గారు ఉన్నారు ప్రతి ఒక్కరు. వాళ్ళు అలాట్ చేసిన దానికి 16వ తారీఖు ఒక్క రోజు ముందు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చే ఒక్క రోజు ముందు కలెక్టర్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది ఖాళీ చేయమని చెప్పారు. నేనేమంటున్నా ఒక్క రోజు వినండి సార్, ఒక్క రోజు ముందు నాకు ఇస్తే నేను ఐ హావ్ రిటర్న్ ఇన్ రిటర్న్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. వాళ్ళు నాకు చేతికి కూడా ఇలే. దెన్ టు ఐ గివెన్ ఇన్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్. ఈ రోజు నేను ఐఎమ్ హ్యాపీలీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. నాకు కనీసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఐ క్లియర్లీ సెడ్, మీరు రెవెన్యూ వాళ్ళకు ఏదైతే అప్పచెప్పినారో రెవెన్యూ వాళ్ళకి అథారిటీ ఉంది, ఇరిగేషన్ వాళ్ళకి అథారిటీ లేదు. అరే అరే అన్న అందుకే కొంచెం నువ్వు కొంచెం ప్రతి ఒక్కరు తిడుతున్నా. నేనేమంటున్నా, ఎప్పుడైతే ఇరిగేషన్ వాళ్ళకి నేను మళ్ళీ రిటర్న్ వాళ్ళకి చెప్పినో ఒక్క ఫోన్ కూడా లేకుండా బీయింగ్ మీ అయిన ఎక్స్ఎమ్మెల్యే నా సామాన్లన్నీ తీసి బయట చేసి ఆ ఇల్లు సీజ్ చేయాల్సిన అవసరం లేకుండే. కనీసం ఆ ఇంట్లో 80 లక్షల ప్రాపర్టీ దాదాపుగా 4 రూమ్లు కొత్తవి కట్టి ఇంటీరియర్ చేసి ప్రతి ఒక్కటి చేసి నేను చేసిన. ఆ సామాన్లన్నీ మా నాన్న స్వయంగా ఆయన ఉన్నప్పుడు పాపం దగ్గరుండి కట్టించుకున్న ప్రతి ఒక్క ప్రాపర్టీ అందులో ఉంది. ఆ ప్రాపర్టీ నేను బయట నేను తెచ్చుకుంటా హాలియాలో పెట్టుకుంటా అంటున్నా. ఆ అథారిటీ నాకు లేకపోవడం కనీసం ఖాళీ చేయించినప్పుడు తీయలేదు. ఎస్ ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్. మీరు నా రైట్ ఎక్కడ తీసుకున్నారు? ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్. హూ ఆర్ యూ టు స్టాప్ మీ ఓవర్ హియర్? హాలియా బయట ఆపడం ఏంటి? నేను అక్కడ పోయి నన్ను కొట్టే తప్పిందా? దాని ఏమన్నా సీలింగ్? సార్ నేను యూ హ్యావ్ అథారిటీ ఇఫ్ ఐ గో దేర్ అండ్ బ్రేక్ ద సీల్. If I go there and break the seal, you have authority. If I go there and make nuisance, you have authority. Every authority if I go there and make nuisance. Sir, నేను ఏమంటున్నా, నా సామాన్లు నేను తీసుకొచ్చుకోవాలి రండి సార్. నేను ఏం చేయలే. నేను ఏమంటున్నా, మా వాళ్ళు నాకు అన్యాయం జరిగినప్పుడు వస్తారండి. జానారెడ్డి దౌర్జన్యం కాదు. సాగర్ లో ఇదే రోజు నేను 10 రోజుల కింద అయితే ఈ రోజు కాదు. ఈ రోజు చెప్పేది ఏమని కావాలనుకుంటున్నాను? ఏమని కాదు నేను ఒక్కని పోవాలి. నా సామాన్ తీసుకురావాలి, తోటరండి అని చెప్తున్నా. ప్రతి ఒక్క సామాన్ దగ్గర తీసుకొస్తామని కాదు. నేను ఏమంటున్నా, మీకు కావాల్సిందేంది? ఇదే ఎలక్షన్ రోజు వాళ్ళు అత్యవసరంగా వాళ్ళు క్లియర్ నాది మొత్తం సామాన్లు బయట వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నా సామాన్లు మొత్తం బయట వేస్తే నేను తీసుకురావడం. సార్ నాకేమంటున్నా, రెవెన్యూ వాళ్ళు నాకు నోటీస్ సర్వ్ చేయలేదు. సార్ నన్ను ఏమంటారు? రెవెన్యూ దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు డు. మీరు నన్ను ఇక్కడ ఎందుకు ఆపిర్రు?
ఒక్కసారి ఇరిగేషన్ అథారిటీ వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చినప్పుడు నేను వాళ్ళకి రిప్లై ఇస్తే వాళ్ళు నాకు తెలియకుండా తాళాలు బలగొట్టి సామాన్లు ఇస్తున్నారు. నేను హైదరాబాద్ లో ఉన్నా, నా సామాన్లు ఖరాబ్ కాకుండా చూసుకోండి, పోయి తీసుకొద్దాము, సామాన్లు తీసుకొద్దామని చెప్పిన తప్ప ఆ రికార్డింగ్ లో ఎట్లాంటి ఈసీ వైలేషన్ లేవు. మీ అంతటా మీరు ఈసీ వైలేషన్ ఊహించుకుంటే అది మీ తప్పు. నేనేమంటున్నా సార్, నేనేమంటున్నా నేను మళ్ళీ కూడా చెప్తున్నా ఏమని పిలిపించారనేది కూడా ప్రొడ్యూస్ అండి. ఎవ్రీథింగ్ లీగల్ లీగల్ అండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా వితౌట్ లీగల్ ఎవరికి కూడా ఎవరు ఏం చేయొద్దు. అది వినకుండానే మీరు ఆపే అధికారం లేదు. లేదు, చూపించండి. సపోజ్ నాట్ టు అబ్జెక్ట్ please come out. I'll explain everything. I'll explain. బండి చెక్ చేసుకోవాలి. నేను పంపాను, ఒక్కడే ఉండు. ఈ రోజు నోటీస్ ఇచ్చిన వాళ్ళు నాకు ఫోన్ చేయకుండా నా సామాన్లన్నీ బయటేయడం, ఈ రోజు విలువైన సొత్తు అందులో ఉందని చెప్తున్నా గానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఎలక్షన్ కోడ్ ఉందంటే, మరి ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో నేను నా సామాన్లు కూడా బయటేయమన్నాడు. ఒక స్థానిక ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు అది సమంజసమే కదా, జనాలందరూ వస్తారు కదా నా సామాన్లు బయటేస్తుంటే. అంటే వాళ్ళు రావాలి, ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టాలి. అందుకే వాళ్ళు ఏదైతే దుర్బుద్ధితో ఆలోచిస్తున్నారో, ఎస్ నేను 80 లక్షలు కట్టి అదనంగా 4 రూములు కట్టి మా నాన్నగారు ఏదైతే దాన్ని కాపాడుకుందాము, అక్కడ జానారెడ్డి గారు ఏ విధంగా అవుతుంటారో మనం కూడా అట్లా ఉంచుకుందాం అనుకున్నారో, ఈ రోజు దాంట్లో వాళ్ళు కులుకోవాలనుకోవచ్చు. అటు జయవీర్ గాని, రఘువీర్ గాని, జానారెడ్డి గారు గాని నా E19 క్వార్టర్స్ లో కులకాలు అక్కడ మంచిగా అందులో వండుకోవాలనుకోవచ్చు. నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే హాలియాలో ఎగ్జిబిషన్ సొసైటీ పేరు మీద దాదాపు గవర్నమెంట్ ఎకరాలు 4.5 ఎకరాలు వాళ్ళు కబ్జా చేసిరని, 2008లో కబ్జా చేసిరని, దాని మళ్ళా జానారెడ్డి గారి పేరు మీద చేపించుకున్నారు, ఆ సొసైటీ మీద ఉందని చెప్పినప్పుడు నేను నోరు చెప్పలే. ఎందుకంటే అప్పుడున్న అధికారులు చూడాల్సిందే, అప్పుడున్న వాళ్ళు చూడాల్సిందే. వాళ్ళు ప్రత్యక్షంగా ఈ రోజు వాళ్ళ పేరు మీద సొంతంగా చేసుకున్న ఆస్తి జోలికి పోవద్దు. సరే తింటే తిన్నారు, వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దామని చెప్పేసి నేను వేరే కాడ వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి అనుముల ఆ మూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజనులకు కావచ్చు, అలాగే హరిజనులకు కావచ్చు, దాని తర్వాత అక్కడ ఉన్న వడ్డరి వాళ్లకు వేరే కాడ జాగ చూసా తప్ప నేను జానారెడ్డి లాగా ఆయన క్వార్టర్స్ గుంజుకోవడమో, ఆయన ఆక్రమించుకున్న స్థలాన్ని గుంజుకునే పని ఎప్పుడు చేయలే నేను. ఈ రోజు వాళ్ళు ఏదైతే ప్రత్యక్షంగా ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుడిని నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, ఖచ్చితంగా ప్రజలు కూడా రేపు జరగబోయే ఎలక్షన్ లో వాళ్ళ కొడుకే నిలబడుతుంది కాబట్టి డిపాజిట్ కూడా దక్కకుండా ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్తారని ఖచ్చితంగా చెప్తున్నా. నాకు ఈ గవర్నమెంట్ క్వార్టర్ వల్ల వచ్చేది ఏం లేదు. నాకు ఆర్ఎన్బి శాఖ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని ఇచ్చినటువంటి, ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఇచ్చినటువంటి హైదరాబాద్ లో ఉన్న క్వార్టర్స్ ని నేను వారం లోపల తిరిగి ఇచ్చేసిన. వారం రోజుల లోపల హైదరాబాద్ ఉన్న క్వార్టర్స్ ని తిరిగి ఇచ్చేసిన. ఇదే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నాకు ఎన్ఎస్పీ క్వార్టర్స్ ని కూడా, E19 క్వార్టర్స్ ని కూడా అలాట్ చేసి ఉంటే తిరిగిచ్చే బాధ్యత నాది ఉండే. ఎన్ఎస్పీ వాళ్ళు నాకు అలాట్ చేసినట్టే, జానారెడ్డి గారికి అలాట్ చేసినట్టే నాకు అలాట్ చేసినారు. దాంతో పాటు సామాన్యులకు అలాట్ చేసినారు. వాళ్ళందరూ కూడా అందులో ఉండొచ్చు అంట తప్ప నేను మాత్రం అందులో ఉండే అధికారం లేదని చెప్పేసి ఈ రోజు నన్ను బయటికి గెట్టేయడం నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. నాకు గవర్నమెంట్ ఆస్తుల మీద నీకుంటదేమో ఆలోచన కబ్జాలు చేయాలని నాకుండదు. అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పినాము. మీకు అథారిటీ లేదని చెప్పినా గానీ వాళ్ళు ఒక నోటీస్ సర్వ్ చేస్తే దానికి నేను రిప్లై ఇచ్చి కాంపిటెంట్ అథారిటీ నాకు కనుక నోటీస్ ఇస్తే వాళ్ళకి నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇచ్చిన 5 రోజుల తర్వాత ఈ రోజు నాకు నోటీస్ సర్వ్ చేసిన డిపార్ట్మెంట్ ఒక్క కాల్ కూడా చేయకుండా నా సామాన్లన్నీ బయట వేయడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా ఫోన్ చేసి నా మీద ప్రెషర్ వస్తుంది, మీరు ఏదో ఒకటి చేయండి అంటే, సార్ నేను రేపు వస్తా, రేపు మాట్లాడితే కలెక్టర్ గారితో చెప్పడం జరిగింది. ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న టైము, నేను వస్తే మా స్థానికులందరూ కూడా కదులుతారు, మా ప్రజలందరూ కూడా నాతో పాటు వస్తారు. అది ఎలక్షన్ రూల్స్ వైలేట్ చేసినట్టుంటది. ఈ రోజు ఏం పెట్టుకోకండి. నాకు నందికొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ సొత్తుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి జానారెడ్డి గారు వాళ్ళు తీసుకోవాలని చూస్తారేమో కానీ నాకు మీరు వద్దంటే నాకు తీసుకునే ఆలోచన కూడా లేదని కూడా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది.
ఇవన్నీ చెప్పినా గానీ హుటాహుటిన నన్ను ఫోన్లు చేసి 10ల సంఖ్యలో ఫోన్లు చేసి నేను ఫోన్లు చేస్తే ఆర్డీఓ గారికి ఆయన ఫోన్ లేపకుండా, కలెక్టర్ గారు ఫోన్ లేపకుండా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ లేపకుండా ఈరోజు నా సామాన్లన్నీ బయటేసి పంచనామా చేస్తున్నామంటే అక్కడ చాలా విలువైన సొత్తు ఉంది. మీరు పాజ్ చేసి గతంలో పాజ్ చేసి బంగారం కావచ్చు ఇతర సొత్తులు కావచ్చు తీసుకున్న ఇదివరకు కేసులు ఉన్నాయి. అందులో నా ప్రాపర్టీ మిస్ అవుతుంది సార్, నేను రానియండి అని చెప్దామని ఎంత ప్రయత్నం చేసినా నా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయలే. ఇదే ఆర్డీఓ గారు నాకు ఏదైతే కాల్ చేసిరో దాదాపుగా 15 మిస్డ్ కాల్ ఈయనకు కలెక్టర్ గారికి కంటిన్యూస్ గా కొడుతున్నా. ఆపండి, మీరు తీసుకోండి కానీ నా సమక్షంలో చేయండి. నాకు నోటీస్ సర్వ్ చేసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఒక్క ఫోన్ కూడా చేయకుండా ఈరోజు అక్కడ నా ఇల్లు ఖాళీ చేపిస్తున్నారు. ఈరోజు జానారెడ్డి గారికి ఈ 12 క్వార్టర్స్ లో ఉండడం ఆయనకెంత హక్కు ఉందో, నేను ఒక ఎక్స్ఎమ్మెల్యేగా నేను కూడా ఈ 19 లో ఉండడం అంతే హక్కు ఉంది నాకు. మీరు నా హక్కును తీసేయలేరని గతంలో ఏదైతే చెప్పిందో మళ్ళీ కూడా చెప్దామని చూస్తే ఎవరు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. హుటాహుటిన మా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు వెళ్లి నా సామాన్లు తీసుకురావాలి, మీరు అందరు కదిలిరండి అని చెప్పేసి ఇక్కడికి వస్తే హైదరాబాద్ లో ఫంక్షన్ నుండి కూడా అదన్నీ వదులుకొని ఇక్కడికి వస్తే ఈరోజు హాలియా బయటనే ప్రివెంటివ్ అరెస్ట్ మీరు ఉల్లంఘిస్తున్నారు ఉన్న రూల్స్ అని చెప్పేసి పోలీసులు వాళ్ళందరూ ఉన్న నాగార్జున సాగర్ నియోజక పోలీస్ యంత్రాంగం వచ్చి నివారిస్తున్నారు.